అంటే ఫస్ట్ పోస్టింగ్ మీరు నారాయణపూర్. నారాయణపూర్. ఓకే, ఎలా చేశారండి ఫస్ట్ పోస్టింగ్ ఎలా జరిగింది, మీ అచీవ్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి? అక్కడ యాజ్ ఏఎస్పీ నారాయణపూర్ అప్పుడు అది కొత్తగా కార్వ్ అయిన డిస్ట్రిక్ట్ ఉండేది. ఛత్తీస్గఢ్ స్టేట్ ఫామ్ అయిన జస్ట్ మధ్యప్రదేశ్ సెపరేట్ అయింది. అప్పుడు మేము జాయిన్ అప్పుడు 6 years స్టేట్ ఫామ్ అయిపోయింది ఆల్రెడీ. కానీ ఈ డిస్ట్రిక్ట్ మాత్రం రిలేటివ్లీ కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది. సో అక్కడ ఛాలెంజెస్ అయితే బాగానే ఉంటాయి. కొత్త డిస్ట్రిక్ట్ తర్వాత అక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ నక్సలిజం అప్పుడు. అండ్ యాజ్ యంగ్ ఏఎస్పీ మా ఏఎస్పీ కూడా యంగే, నాకంట ఒక బ్యాచ్, ఫస్ట్ ఎస్పీ వాజ్ 2 batches సీనియర్, ఇంకో ఎస్పీ నాకంటే ఒక బ్యాచ్ సీనియర్. సో టీమ్గా అక్కడ ఒక పని చేయడం, అప్పుడు అక్కడ వేరే పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ క్రైమ్ కానీ అలాగేం ఉండేది కాదు. అంటే రొటీన్గా థెఫ్ట్స్ కానీ ఇలాంటి ప్రాపర్టీ ఆఫెన్సెస్ అక్కడ పెద్ద జరిగేది కాదు. ఇది ఒకటే ప్రాబ్లం ఉండేది, దానికి అడ్రస్ చేయాల్సింది. అక్కడ కాన్సెప్ట్ ఏమంటే యంగ్ ఆఫీసర్ షుడ్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అని. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ వీ హ్యాడ్ టు గో బీ అ పార్ట్ ఆఫ్ ఆపరేషన్స్, టీమ్స్ తీసుకువెళ్ళడం, ప్లానింగ్ చేయడం ఆపరేషన్స్, ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడం, మన స్టాఫ్కి మోటివేట్ చేయడం. అంటే వాళ్ళు కూడా ఇది ఒక కొత్త ప్రాబ్లమ్గా వాళ్ళు కాన్ఫిడెన్స్ తీసుకురావాలి దట్ దే ఆర్ ఆల్సో కేపబుల్ ఆఫ్ ట్యాక్లింగ్ సచ్ ఇష్యూస్. వెళ్తే ఏమైనా జరిగితే కూడా వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళకి పనికి వస్తుంది, అలాంటివి చేయించుకొని అది. తర్వాత ప్లస్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎస్టాబ్లిష్ కొత్తగా అవుతుంది. అంటే ఆఫీసెస్ అప్పుడు లేవు, అంటే యూనిట్స్ వస్తే కూడా వాళ్ళకి ఉండడానికి ప్లేస్ లేదు, రోడ్స్ అవన్నీ అప్పుడు ప్రాబ్లమ్స్ ఉండేది. సో అవన్నీ కూడా బిల్డప్ చేయడానికి చాలా పోలీస్ హ్యాడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. కానీ అప్పుడులో పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్, ఎస్ఏబి అంటూ మంచి ఫోర్స్ ఉంటుంది. కానీ ఛత్తీస్గఢ్లో ఆ ఫోర్స్ లేదు. కానీ ఆ సిచ్యువేషన్లో మీరు ఎలాగ దాన్ని డీల్ చేసుకొచ్చారు? కరెక్ట్. ఏపీ చాలా లాంగ్ నుంచి ఈ ప్రాబ్లం హ్యాండిల్ చేసింది కాబట్టి ఆ ఇయర్ 2005-06 వరకు ఆల్మోస్ట్ అప్పర్ హ్యాండ్ వచ్చేసింది. అండ్ చాలా సక్సెస్ కూడా వచ్చింది ఈ ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయడంలో. ఛత్తీస్గఢ్ రిలేటివ్లీ కొత్త స్టేట్ ఉండేది. తర్వాత ఈ బస్తర్ అనే ఏరియా అప్పుడు చాలా ముందు, అంటే ప్రయర్ టు 98 ఒకే డిస్ట్రిక్ట్ అని ఉండేది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ కేరళ కంట బిగర్ ఇన్ సైజ్ అనేవారు. సో కొత్తగా అప్పుడు బస్తర్ని ఫస్ట్ 3 districts అయింది, దెన్ ఆఫ్టర్ దట్ 5 districts అయింది. ఇప్పుడు ఐ థింక్ ప్రస్తుతం 7 districtsలో మారింది. సో కొత్త డిస్ట్రిక్ట్స్ క్రియేట్ అయితే దానికి కొత్త ఛాలెంజెస్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ ఉంటాయి, మ్యాన్ పవర్ రిసోర్స్ ఛాలెంజెస్ ఉంటాయి. తర్వాత అక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీబడి వాజ్ వెరీ యంగ్. సో వాళ్ళకి ఎంతూజియాజం ఉంటుంది, బట్ ఎక్స్పీరియన్స్ అని కొత్తగా అది. సో మా అందరికీ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్ వాజ్ అవర్ ఓన్ లెర్నింగ్. సో మా కోసం మా ఎక్స్పీరియన్స్ వాజ్ అవర్ లెర్నింగ్ హౌ టు గో అబౌట్ ద ఇష్యూ. అంటే ఆ టైంలో మీ ఫాదర్ ఏమైనా మీకు సపోర్ట్ చేశారు, లేదా మీరేమైనా డాడీకి అడిగి గైడెన్స్ తీసుకుంటూ? ఎందుకంటే ఆయన కూడా ఆల్రెడీ ఇటువంటి ఫీల్డ్ వర్క్ బాగా చేశారు కాబట్టి ఆయన సలహాలు సూచనలు మీరు ఏమైనా తీసుకున్నారు? అది ఒకేసారి కాదు, ఎప్పుడైనా రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఎప్పుడైనా ఇట్స్ న్యాచురల్ ఫర్ ఎవ్రీబడి టు ఆస్క్. బట్ సిన్స్ వీఆర్ ఇన్ ద సేమ్ ప్రొఫెషన్ ఇట్స్ ఈవెన్ మోర్ న్యాచురల్ మాకి టు ఆస్క్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఐడియాస్ తీసుకోవాలి కానీ ఏమైనా క్లారిఫై చేసుకోవాలని, ఎలాగా ఒక ఇష్యూని ట్యాకిల్ చేయాలని ఎప్పుడు కూడా అడగడం జరుగుతుంది. అది ఇట్ హ్యాస్ ఆల్వేస్ హ్యాపెండ్. ఓకే.